ఐపీఎల్ 2024 వేలం ప్రారంభమైంది. ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీ పడుతున్నాయి. వెస్టిండీస్ బ్యాటర్ రోబిన్ పావెల్తో ఆక్షన్ ప్రారంభమైంది. పావెల్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. కనీస ధర ₹1,00,00,000 బరిలోకి దిగిన పావెల్ను 7.40 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అయితే సన్ రైజర్స్ ను వదులుకున్న హ్యారీ బ్రూక్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోటీ పడ్డాయి. గత సీజన్ కోసం హ్యారీ బ్రూక్ ను హైదరాబాద్ ఏకంగా 13.25 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. కానీ ఆ సీజన్లో అంచనాలను అందుకోలేక పేలవ ప్రదర్శన చేశాడు. అయితే కనీస ధర 2 కోట్లతో వేలంలో బరిలోకి దిగిన బ్రూక్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 4 కోట్లకు దక్కించుకుంది. వేలంలో సీనియర్ ప్లేయర్లు మనీష్ పాండే, స్టీవ్ స్మిత్ పై ఏ ఫ్రాంచైజీలు ఆసక్తిని చూపించలేదు. అయితే హైదరాబాద్ ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ను 6.8 కోట్లకు తీసుకుంది. ఈ నేపథ్యంలో వేలం గురించి నెటిజన్లు కామెంట్లు మొదలు పెట్టారు. హెడ్ ను కొనుగోలు చేయడం సన్ రైజర్స్ మంచి నిర్ణయమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు హైదరాబాద్ దరిద్రాన్ని ఢిల్లీ కొనుగోలు చేసిందని కామెంట్లు పెడుతున్నారు.